అసలు ట్యూబల్ టెస్ట్ అంటే ఏంటి? ఎన్ని రకాల ట్యూబల్ టెస్టులు ఉన్నాయి? ట్యూబల్ టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి? దాని గురించి తెలుసుకుందాం. మామూలుగా ఆడవాళ్ళకి ఏంటి అంటే ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్ అనేవి 2 ఉంటాయన్నమాట. ఒక రైట్ సైడ్ ఓవరీకి రైట్ ఫెల్లోపియన్ ట్యూబ్, లెఫ్ట్ సైడ్ ఓవరీకి లెఫ్ట్ ఫెల్లోపియన్ ట్యూబ్ ఉంటుంది. వీటిలో ఏంటి అంటే ఈ ట్యూబ్స్ నార్మల్ గా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఈ ట్యూబ్స్ లో నుంచి ఎగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది యూట్రస్ కి. అప్పుడు స్పర్మ్ ఎగ్ కలిసి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. సో జనరల్ గా ఫర్టిలైజేషన్ అంటే ఫలీంద్రకరణ అయ్యేది కూడా ఫెల్లోపియన్ ట్యూబ్స్ లో అవుతుంది. సో ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంత ఇంపార్టెంట్. ఫెల్లోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు తెలుసుకోవాలి. దానికి 3 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ హెచ్ఎస్జి అనే పద్ధతి, అంటే ఎక్స్రే ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. రెండో పద్ధతి ఏంటి అంటే అల్ట్రాసౌండ్ ద్వారా మనం సెలైన్ అనే దాన్ని లోపలికి పంపించడం ద్వారా 2 పక్కల ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ట్యూబ్ బ్లాక్ అని ఈ 2 పరీక్షల్లో ఏదైనా ఐడెంటిఫై అయినట్లయితే లాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా ట్యూబ్ బ్లాక్ ఎక్కడుంది, ఒకవేళ రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ 2 ప్రొసీజర్స్ అనేవి నాన్ ఇన్వేసివ్, అంటే ఆపరేషన్ మత్తు అట్లాంటివి ఏమీ అవసరం పడవు. లాప్రోస్కోపీ అనే పద్ధతి మాత్రం ఆపరేషన్ కాబట్టి మత్తు అనేది ఇచ్చి ట్యూబ్స్ బాగున్నాయా లేదో అని పేషెంట్స్ కి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లాప్రోస్కోపీ చేసినప్పుడు మనం కానీ ఈ ట్యూబ్స్ ని కానీ ఓపెన్ చేసుకోగలిగే శక్తి ఉంటే మాత్రం ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ట్యూబ్స్ ని మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అది చిన్న గైడ్ వైర్ ఉంటుంది, దాన్ని హిస్ట్రోస్కోపీ ద్వారా పాస్ చేసి ఓపెన్ ఉందా లేదా చూసుకోవడం.